హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో కొబ్బరి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ ప్రాసెస్ లో చేసుకుంటే అస్సలు పాడవకుండా చాలా బాగా వస్తాయండి. ఈ కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేయడం కోసం 1 కేజీ వరకు బియ్యం తీసుకొని నీట్ గా క్లీన్ చేసేసి ఓవర్ నైట్ నానబెట్టానండి. ఇదంతా నానిన ఈ బియ్యాన్ని మరొకసారి కడిగేసి జాలి గిన్నెలోకి వడగట్టేసేయాలి. జాలి గిన్నెలోకి బియ్యాన్ని ఒక 10 నిమిషాలు ఉంచేసి నీళ్ళన్నీ జారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. వీలైతే మిల్లుకేసి పట్టించేయొచ్చు, అలా అయినా పిండిని ప్రిపేర్ చేయొచ్చు. ఇలా మిక్సీ పట్టిన ఈ పిండిని మనం మరొకసారి జల్లించేసేయాలి. నెక్స్ట్ 2 కొబ్బరి ముక్కలు తీసుకొని కొబ్బరి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వీటిని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. కేజీ వరకు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 కొబ్బరి ముక్కలు సరిపోతాయండి. అదే అరకిలో బియ్యం అయితే 1 కొబ్బరి ముక్క సరిపోతుందండి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసి ఈ పొడిని పక్కన పెట్టేసి నెక్స్ట్ బెల్లం పాకం కోసం 750 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లంలోకి కొద్దిగా వాటర్ ని వేసి ఈ బెల్లాన్ని కరిగించాలి. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి 5 నుంచి 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని మరొక గిన్నెలో ఇలా స్ట్రైనర్ తో వడగట్టేసేయాలి. బెల్లం వాటర్ ని ఇలా వడగట్టడం వల్ల ఏదైనా వేస్టేజ్ ఉంటే ఈజీగా తీసేయొచ్చు. ఇలా వడగట్టుకున్న తర్వాత వేస్టేజ్ అంతా పక్కకు తీసేయాలి. ఇప్పుడు గ్యాస్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసి పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసేటప్పుడు మనకి పాకం ఈజీగా అర్థమవుతుందండి. అరిసెల పాకం కంటే కొంచెం తక్కువగా ప్రిపేర్ చేస్తే ఈ కొబ్బరి బూరెలు చక్కగా వస్తాయి. ఈ పాకంని మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ ఉంటే పాకం మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, పాకాన్ని ఒకసారి చెక్ చేస్తున్నాను. దగ్గర కంటుంటే ముద్దలాగా ఫామ్ అవ్వట్లేదు కదా, అంటే ఇప్పుడు పాకం రానట్లేనండి. మరొక 5 నిమిషాల తర్వాత మరొకసారి పాకంని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పాకం ఇలా దగ్గర కంటుంటే ముద్దలాగా ఫామ్ అవుతుంది. అలాగే చేతితో తీసుకుంటే చేతిలోకి రావట్లేదు. ఇలా వస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. చేతిలోకి రాకూడదు, ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఈ పాకంలోకి 1 స్పూన్ యాలకుల పొడిని వేసి 2 స్పూన్ల నెయ్యిని అలాగే ముందుగా ప్రిపేర్ చేసిన కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుమును వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల కొబ్బరి తురుములోని పచ్చివాసన పోయి కొబ్బరి బూరెలు చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకం చల్లారక ముందే పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా పిండంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ పిండిని వేసుకునేటప్పుడు వేసిన పిండి అంతా కూడా పాకంలో చక్కగా కలిసిపోయిన తర్వాత మాత్రమే మరొకసారి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండంతా కూడా పాకంలో ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. అంతేకాకుండా పాకం చల్లారక ముందే పిండిని కలుపుకోవాలి. ఇలా స్పీడ్ గా కలుపుకుంటే పాకం చల్లారాక పిండి కూడా చక్కగా కలిసిపోతుంది. ఇక్కడ మనం కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేయడానికి తడిపిండిని తీసుకున్నాం కదా. తడిపిండి అనేది కేజీ బూరెలు ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్ గా కేజీ బియ్యాన్నే పట్టించొద్దండి. కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. పాకం లూజ్ అయినా కూడా మనకి తడిపిండి అనేది లేకపోతే ఇబ్బంది అవుతుంది. కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చక్కగా సెట్ అవుతుంది. పది నిమిషాల తర్వాత కావలసినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్ గా చేసి ఏదైనా కవర్ మీద బూరెల్లాగా చేసేయండి. వీటిని మరీ పలుచగా స్ప్రెడ్ చేయొద్దండి. కొబ్బరి బూరెలు కొంచెం మందంగా ఉంటేనే పొంగుతూ వస్తాయి. నెక్స్ట్ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆయిల్ లోకి వేస్తున్నాను. ఈ కొబ్బరి బూరెలు ఆయిల్ లోకి వేసిన తర్వాత వాటంతట అవే మంచిగా పొంగుతూ పైకొస్తాయండి. ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కాల్చి జాలి గిన్నెలోకి వేసేయండి. ఈ కొబ్బరి బూరెల్ని ఎవరైనా కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలా పొంగు పర్ఫెక్ట్ గా వస్తాయి. చూసారు కదా, ఇదే ప్రాసెస్ లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకెలా కుదిరాయో నాకు కామెంట్ లో చెప్పండి.